సేఫ్గా ఉంటే చాలు. ప్లీజ్ మీకు దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఈ ట్రోల్స్ మీమ్స్ ఏవైతే ఉంటే కొంచెం ఆపండి. మిమ్మల్ని రిక్వెస్ట్ చేసుకుని అడుగుతున్నాను. ఏంటమ్మా లెక్క ఈ పిచ్చి పని ఏంటి చెప్పు? పచ్చళ్ళు అమ్ముకోవడానికి ఈ బూతు మాటలు అనడం ఏంటి? ఈ ఎక్స్పోజింగ్ ఏంటి? ఈ అల్లరి ఏంటి? అసలు మీరు ఎంత చక్కగా ఉన్నారు. ఎంతోమంది ఈ పచ్చళ్ళ వ్యాపారం చూడు, రామోజీరావు గారు పచ్చళ్ళ వ్యాపారం చేసి వేల కోట్లకు అధిపతి అయిపోయిండు. ఎంతోమంది ఇప్పుడు అదే ఉపాధిగా ఎంతో డబ్బులు సంపాదించుకుంటున్నారు. అట్లా చక్కగా చేసుకోవాలి. ఇప్పుడు యూట్యూబ్లలో కూడా ఎంతమంది ఈ కిచెన్కి సంబంధించిన ఈ వంటకాలలో అన్నీ చూపిస్తూ చక్కగా నవ్వుతూ వీడియోలు చేసి ఎన్ని లక్షలు సంపాదించుకుంటున్నారు. అట్లా చక్కగా అందుకే అంటారమ్మా, నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని. ఎక్కడైనా కానీ మనము పద్ధతిగా ఉండి పద్ధతిగా మాట్లాడితేనే మనము ఏ పనైనా చక్కగా చేయగలుగుతాం. ఇప్పుడు నీకు పచ్చళ్ళు అమ్మితే కొనేవాళ్ళు ఏమి మీకు పని మనుషులు కారు కదా. మీ దగ్గర పచ్చళ్ళు డబ్బులు ఇచ్చి కొనుక్కొని మీరు తిడితే ఎవరు పడతారు చెప్పమ్మా? ఇంత మాత్రం నీకు అర్థం కాదా చెప్పు? ఇప్పుడు అసలే మన సోషల్ మీడియాలో ఒకసారి బుక్ అయితే నీళ్ళల్లో ఉన్న చేప గాలానికి చిక్కితే ఎలా ఉంటుందో విలవిల కొట్టుకున్నట్టు అట్లా ఉంటుంది. వీళ్ళు వదిలిపెట్టి వెళ్ళలేవు. వీళ్ళకి ఇంతకన్నా మంచి విషయం ఇంకేదన్నా దొరికేదాకా మిమ్మల్ని ట్రోల్ చేస్తూనే ఉంటారు. మిమ్మల్ని మర్చిపోవాలంటే వీళ్ళకి ఇంకో చేప గాలానికి పడాలి, ఇంతకన్నా పెద్దది. అప్పటిదాకా మీకు తప్పదు. కాబట్టి ఇప్పటికైనా చక్కగా బుద్ధి తెచ్చుకొని చక్కగా వ్యాపారం చేసుకోండి, 4 పైసలు సంపాదించుకోండి, మంచిగా పద్ధతిగా సంస్కారవంతంగా